గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరూ వాళ్ళు వచ్చేసినందుకు థ్యాంక్స్, ఎస్పెషలీ మీడియా పీపుల్కి. అప్పుడు మ్యాడ్ అప్పుడు చాలా సపోర్టివ్గా హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఇప్పుడు మ్యాడ్ 2 కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు అనుకుంటున్నా. ఇంకా మొన్న టీజర్ రిలీజ్ అయింది, మీ అందరికీ బాగా నచ్చింది. ఐ కెన్ సీ ద లవ్ యూ షో టువర్డ్స్ ద టీజర్ అండ్ మ్యాడ్ యాజ్ అ హోల్. అండ్ ఇప్పుడు సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బికాజ్ మ్యాడ్ ఇస్ మ్యాడ్, రైట్? సో ఇప్పుడు వినపడుతుంది కదా? ఓకే. సో మ్యాడ్ మీద మీకున్న ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఇంకా ఎక్కువ డెలివర్ చేస్తాము. ఫర్ ష్యూర్ విల్ రీచ్ అప్ టు యువర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఇట్స్ గోన్ బీ రియలీ ఫన్. నెక్స్ట్ మంత్ మొత్తం కాంటెంట్ ఇంకా ఎక్కువ రాబోతుంది. దర్ ఇస్ అన్ అదర్ స్పెషల్ సాంగ్ దట్ వీ హ్యావ్ రెడీ టు రిలీజ్. ఇంకా యాజ్ ద టైటిల్ సజెస్ట్, మ్యాడ్ స్క్వేర్, ఇట్స్ గోన్ బీ డబుల్ ద ఫన్ దిస్ టైమ్. I'm really excited for you all to watch it in the theatres on the 29th of March. Of course, 29th of March, remember the date. Watch it in the theatres. It is going to be a really fun ride for you all. థ్యాంక్ యూ హారిక గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడైనా తమ్నేళ్లలో హీరోయిన్ అనేసారు, హీరోయిన్ లాగా కనిపించే ప్రొడ్యూసర్ ఆవిడ హారిక సూర్యదేవర గారు. ఎస్. అండ్ ఇప్పుడు ముఖేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా ఒక చిన్న కరెక్షన్ అండి. నేను పుట్టకముందు మా అమ్మ నాన్న నాకు ప్రేమగా పెట్టిన పేరు ముఖేష్. సో అది నాకు సూట్ అవ్వదని చెప్పి నేను వాళ్ళని ఇంకెక్కువ ప్రేమతో అడిగి కార్తికేయ అనే పేరుతో మార్చుకున్నాను. సో యా, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మీడియా ప్రముఖులందరికీ నమస్కారం. నా పేరు కార్తికేయ. మ్యాడ్లో శివ అనే క్యారెక్టర్ చేశాను అండ్ చాలా పిచ్చ మ్యాడ్గా ఉండే అది. మ్యాడ్ స్క్వేర్లో కూడా అదే క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను అండ్ ఇది మ్యాక్సిమం ఎక్కడ లేనంత మ్యాడ్నెస్ ఈ సినిమాలో ఉంది. మేము షూట్ చేసేటప్పుడు చాలాసార్లు నవ్వుకున్నాం, చాలాసార్లు ఎంజాయ్ చేసినాం. సో మీరు అలానే ఎంజాయ్ చేస్తారని చాలా గట్టిగా నమ్ముతున్నాం. మ్యాడ్ స్క్వేర్ టీజర్ చూసి కూడా ఆడియన్స్ అందరూ, జనాలందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు, చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు. మొన్న నేను ఇలానే ఏదో సినిమాకి వెళ్ళాను, అక్కడ కూడా వాళ్ళు టీజర్ గురించి మాట్లాడుకుంటున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది అదంతా రియాక్షన్ చూసి. March 29th సినిమా రిలీజ్ అవుతుంది. సో ఈసారి కూడా కుదిరినన్ని సార్లు చూసి సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్తారని గట్టిగా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు భీమ్స్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.